నిన్నాడు పేరు నాని గారు మాట్లాడు అది ఇది అదే బాబు పేరు నాని పేదల బియ్యంతో కొట్టేసిన కేసులో వేరోజులో కొట్టేసిన కేసులో బయట పెడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి కళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి మావయ్య తప్పైపోయింది నన్ను రక్షించి మావయ్య అంటూ మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కుని మీ బతుకు పేదవాళ్ళ బియ్యాన్ని కొట్టేసినాడు పేరు నానిగాడు వాడు కూడా వాడు ఏంటి వాడు బతుకేంటి వాడు సవాల్ చేస్తాడు. ఎన్ని కూడా తప్పు ఇది. మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు నువ్వు గవర్నమెంట్కి? నువ్వు పేదల బియ్యం రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? గడ్డాన్ని తీసుకుని ఎందుకు తాగేసావు? మేము మాట్లాడలేమా? నాకు తెలీదా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికి వెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, ఉమ్మడి వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? అది ఇక్కడ కాదు, కొడగల కాదు, పోల్బావేది కాదు, నీ ఇంటికి కూడా వస్తాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు అందరూ కూడా వస్తారు. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాకండి. మాటలు అందరికీ వచ్చు. మీరు ఎవడూ పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకులు కాళ్ళు ఎలా పట్టుకున్నావో తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు ఉంటూ మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని మీరు చేసుకునే దేశాలని మీరు మాట్లాడితే మాటలు మంచి మామూలుగా మాట్లాడితే మీ ఎప్పుడు మీ జోలికి రాం. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా ఈసారి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం వరకే మనం చెప్పారు. ఈసారి ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా సరే అడ్డుకుంటాం. మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా, దయచేసి ఈజీగా తీసుకోవాలని కూడా కోరుతాం. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా నిరసన తెలియజేసే టీడీపీ భయపెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని అదే ఇప్పుడు దాకా చెప్పింది. నిన్న ధర్నా చౌక్ లో చేసుకున్నారు. ఎవరైనా వెళ్ళారు ఆ జోలికి? ఎవరైనా చిన్న అలజడి ఉందా? కనీసం ఒక కాగితం ముక్క నాలుగు మీద పడిందా? మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి. నేనే చెప్తున్నాను కదా, మీకు అంత భయం అయితే రండి, నేనే అక్కడ నుంచుంటా. కావాలంటే ధర్నా చౌక్ రండి, నేనే మీకు నుంచుంటా. అక్కడ చేసుకోండి, ఎంతసేపు చేసుకుని చేసుకోండి. పొగడు చేసుకోండి. పొద్దున్న వచ్చి 2 రోజులు అక్కడే పడుకోండి, నాకే ఇబ్బందిగా. కానీ రోడ్ల మీదకి వచ్చి, బస్ స్టాపుల్లోకి వచ్చి, సెంటర్లలోకి వచ్చి మా నాయకుడు లోకేష్ గుర్తు చెప్తా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని గుర్తు చెప్తా అంటే ఉంటుంది. ఏం రౌడీ నువ్వు చేసింది, మీరు చేసింది రౌడీ అంటే మీరు చేసింది. పట్టా వీళ్ళు పాల్గొంటారు. అది రౌడీ చిన్న పిల్ల పట్టా కూతురు ఇవాళ కూడా కోరుకోరు. భయపడిపోయింది. ఆ రోజు నేను వెళ్ళా, ఫస్ట్ నేనే వెళ్ళింది. భయపడిపోయిందమ్మా. ఇదే ఎత్తుకోబడి చేశాడు అబ్బాయి. అది రౌడీజం అంటే. కిరాయి రౌడీలు పెట్టి మందు కొట్టించి పంపించి ఇంటి మీద దాడి చేశారు. పార్టీ ఆఫీసుని పాల్గొట్టారు. ఇదే రత్తిపండు గారు చేశాడు. గవర్నమెంట్ రాగానే వాళ్ళ అమ్మాయిని అందరు కాడు కొట్టుకుంటూ కేసుల నుంచి బయట మా పేరు. సరే అది వేరే స్టోరీ. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే శాంతియుతంగా మీరు చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.
మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు, బూతులు మాట్లాడద్దు. బూతులు మాట్లాడితే దానికి మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తాను నేను, మీకు అర్థమయ్యే భాషలోనే. అందుకనే ఇంత గట్టిగా సమాధానం చెప్పి నేను నాని గారికి చెప్పా, నేను అవినాష్ గారికి చెప్పా, ఈ పొట్టినాయలు వెల్లంపల్లి గారికి చెప్పా, అలా విష్ణుని చెప్పా, అందరూ చెప్తారు. కారణం అదే, నాకు టికెట్ రాదండి. అరే బాబు అల్లా విష్ణు నీకు టికెట్ లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పీకేసాడు. నీకు సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి గారికి పీకేశారు. అక్కడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ సిట్టింగ్ మంత్రాడు కాళ్ళు వెళ్ళబడి సెంట్రల్ నియోజకవర్గంలో ఒక తందన్నారు. ఇక్కడ ఆడు జీవితంలో కార్పొరేటర్ కూడా గెలవనోడు. ఆడు 3 సార్లు ఓడిపోయాడు, 4 సార్లు ఓడిపోయాడు. దేవినేని అవినాష్ వీళ్ళు బాబామాకు టికెట్ మా పార్టీ 3 సార్లు నుంచి ఇదే చెప్తున్నారు. వీళ్ళు 2014లో అదే చెప్పారు. చిత్తుగా ఓడించారు 27,000 మెజార్టీ. 2019లో టికెట్ రాదన్నారు. ఆడేవాడికి వస్తుంది, ఈడేవాడికి వస్తుంది అని చెప్పి బయలుదేరారు సంచులు వేసుకున్నారు. ఆడు లేడు, ఈడు లేడు. మళ్ళీ బోండామాకు వచ్చింది. ఆ రోజు 97 ఓట్లతో గెలిస్తే మార్చి 25 ఓట్లతో ఓడిపోయారు చూపించారు. అయినా మరలా మా ప్రజల్లో ఉన్నాం. నేను వెళ్ళి పిల్లల్లో ఓడిపోయాను. 2024లో జోగర్ గారిని పంపించారు నా మీదకి పశ్చిమ నియోజకవర్గంలో. ఈ జోగర్ గారు గుడుగు అంటూ వచ్చాడు. ఎగురుకుంటా వచ్చి నేను అది ఇది నా దిశ ఏమంటున్నాడు. ఈయన మీడియాలో సాక్షి. ఈ టీవీ లైన్లో తెగ బ్రేకింగ్ వేశారంటే అసలు మామూలు కాదు. చొక్కలు, సూర్యుడు, చంద్రుడు బద్దలైపోయింది అన్నారు. ఏం బద్దలైపోయింది? ఎక్కడ బద్దలైంది? ఇవాళ సంవత్సరం మాట అడిగారు మా వాడు. అడిగిపోయిన థాట్స్ మా వాళ్ళకి ఆడెక్కడ దొరుకుతాడా అని. చూపించరా బాబు చొప్పులు, చూపించరా బాబు సూర్యుడిని, చంద్రుడిని అని చెప్పి. సార్ నిన్న ధర్నా చౌక్ నుంచి మల్లాది విష్ణు ఆడు బొబ్బులు గాడు ఇప్పటి రాంబాబు కూడా జీన్స్ ప్యాంటు మేఘనాని ఆడి సన్నాసుడు. నేను కూర్చుంటే నా పక్కన కూర్చొని నేను మనం ఓపెన్ గా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆడొచ్చి నా పక్కన కూర్చొని నన్ను కావాలించుకొని ఆడ ఎలక్ట్ అవ్వడం కోసం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేదు. నేను ఉన్నదన్నటువంటి సీక్రెట్ గా ఇలాగా రూమ్ లో మాట్లాడలా, ముసుగేసుకొని మాట్లాడా, హోటల్లో మాట్లాడా. అది బాగుందండి. ఎందుకు నా పార్టీలో నా నాయకుల్లో దృష్టిలో ఏర్పడుతుంది ఎప్పుడు ఉంటావు. 24 గంటలు 24/7 ఉంటారు. సార్ మల్లాది విష్ణు గారు నిన్న మాచవరం దగ్గర మేము పెట్టుకొని పోకున్నాం, ధర్నా చౌక్ లో పెట్టాము. అక్కడ కూడా బోండవమ్మ రౌడీని పంపించారు 60-70 మంది. అక్కడ పెట్టుండే నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మావాడే దీంట్లో మళ్ళీ చెప్పాలి. నేను చెప్తున్నా వెల్లంపల్లి కూడా నిన్న దీక్ష నుంచి మీకు తాట తీస్తానని చెప్పి హెచ్చరించాడు. వారిని ఏదైనా వెళ్ళా మగా కొన్ని అడుగు ఇప్పుడు రన్నింగ్ ఉన్నాడండి. బాగుండా గారు వస్తాడంట రమ్మన్నాడు. అడుగు ఫోన్ చేసి రమ్మంటే ఇప్పుడు వెళ్దాం పోనీ తీసేమను. సార్ సీఎం చంద్రబాబు కలిసిన తర్వాత మీరు ఒక ఫైర్ మొదలైంది ఏంటంటే సీఎం గారు ఇచ్చిన మీతో మాట్లాడింది ఏమన్నా నేను 40 నిమిషాలు ఉంటాయి. ఎన్ని ఆప్షన్ కార్డు పార్టీలో ఇంటర్నల్ గా మా కుటుంబ ఆయనతో మాట్లాడడానికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే విజయవాడ ఎలక్షన్ గురించి మాట్లాడా, విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్ త్వరగా జరుగుతుంది చెప్పా, ఇంటి పట్టాలు విజయవాడ కాదు ఇంటి పట్టాల మాట్లాడా, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడా, నియోజకవర్గంలో నిధుల గురించి మాట్లాడా, ఇన్ని కాగితాలు తీసుకెళ్ళా, అన్ని కాగితాలు ఆయనకి ఇచ్చాం. ఇవాళ అది కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి. ఇది కలెక్టర్ గారిని అడుగు నేనేం మాట్లాడానో ఏం ఇచ్చామో లెక్కలు చెప్తాడైనా కలెక్టర్ గారు చెప్తాడు. నిన్న కమిషనర్ మొత్తం విజయవాడ నా కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరిగాడు. ఎందుకు నేను ఇచ్చిన లెక్కల్లో అక్కడి నుంచి వచ్చినాయి. ఇమీడియట్ గా పశ్చిమ గారిని పిలిస్తే ఇమీడియట్ గా నేను అన్ని సాల్వ్ చేయబడ్డాడు.
విజయవాడ పట్టాల విషయం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టమని అడిగాను, పెట్టడానికి ఆయన ఓకే చేశాడు. ఆయన మాట్లాడిన బసవపురం స్టేడియం నుంచి వస్తున్నాడు. ఆయన రేపు ఆగస్టు 15 లోకేష్ గారిని కూడా అడిగా. లోకేష్ గారిని ప్రోగ్రాం కూడా ఆగస్టు 15 జెండా ఎత్తే ప్రోగ్రాం కూడా మాగ్రేన్ బసవపురం స్టేడియంకి ఇచ్చారు. 15వ తారీఖు ఆయన వస్తున్నాడు, ఇక్కడికి విజయవాడ వస్తున్నాడు. ఎన్ని జరుగుతాయి మా పార్టీలో మా నేతల్ని ఏం కలుస్తాం, చెప్తాం, మాట్లాడతాం. ఇవన్నీ ఆడు అది చెప్పి గాలి మాటలు మన సమాజం. ఓకే.